ప్రస్తుతానికి ఫర్హాత్ తన పిల్లలతో ఇక్కడ తాను కూడా విగత జీవులుగా మారినటువంటి నేపథ్యంలో ఫర్హాత్ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. తమకు జరిగినటువంటి అన్యాయం మరి ఎవరికి జరగకూడదన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మరణానికి మృతికి గల కారణం, పిల్లలతో సహా తల్లి మృతి చెందడానికి గల కారణం ఏంటో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? మీ ఫర్హాత్ తన ఇద్దరు పిల్లలు కూడా విగత జీవులుగా మారారు, మరి ఏం జరిగింది, దీని వెనుక కారణాలు ఏంటి, మీకున్న సమాచారం ఏంది? ఏం లేదు సార్, బాబుజీ అబార్షన్ చేసిండు 2 సార్లు. 2 ఆడపిల్లలు పుట్టిళ్ళు. మళ్ళీ 2 సార్లు 5 నెలలకు చూయించిండు. చూయించి అబార్షన్ చేసిండు. మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ కాన్పు వచ్చింది. వద్దు అని వాడన్నాడు. నేను ఉంచుకుంటాను ఏదన్నది, నా ఇంట్లోనే ఉన్నది. పండుగకు వచ్చి మొన్న సోరం రోజే అది తెచ్చి చూసిండు. చూసి అబార్షన్ వచ్చింది, అది ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వద్దు, ఇప్పటికీ ఆడపిల్లలు మాకు అత్త ఫోన్ చేసి వద్దు అన్నది. మామ వద్దన్నాడు, ఇది చూద్దాం వాడు చూద్దాం వద్దన్నాడు. నేను ఉంచుకుంటా, ఈసారి ఎట్లా ఉంచుకుంటా. 2 సార్లు అబార్షన్ చేసిళ్ళు. చేస్తే నా పానం ఖరాబ్ అవుతుంది. నేను ఈసారి ఉంచుకుంటా, ఎట్లయినా ఉంచుకుంటా, నేను కాళ్ళు మొక్కానా నేను ఉంచుకుంటా అని చెప్పిందట. చెప్పిన చూద్దాం వద్దు అని అత్త తీసుకుపోయింది దవాఖానకు.